అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 84 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 84 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మనం ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. కోరహు కుమారుల కీర్తన. ఈ కోరహు ఎవరు, కోరహు కుమారులు ఎవరు, వాళ్ళు రాసిన కీర్తన అంటే ఏంటి, ఇవన్నీ కూడా అంతకుముందు మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాబట్టి మరలా ఇక్కడ వివరించట్లేదు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మనం చదువుకుంటూ వెళ్దాం. 85వ కీర్తన. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు. ఈ కీర్తన ఏ సమయంలో రాయబడుతుందంటే, ఇజ్రాయేలీలు చెరకు వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చిన తర్వాత చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు అంటే, వీళ్ళు బబులోని చెరకు వెళ్ళిపోయారు కదా. మనం రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో చదువుకున్నాం. బబులోని చెరకు వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు మరలా తిరిగి వచ్చినప్పుడు, ప్రభువా మమ్మల్ని తిరిగి రప్పించినందుకు, మా మీద కటాక్షం చూపినందుకు కృతజ్ఞతలు, అలాగే ఇంకా మాకు ఏమేమి సహాయం కావాలో అది కూడా దయచేయి అన్నట్టుగా దేవుణ్ణి కీర్తిస్తూ సహాయం అడిగే ప్రార్థన ఈ కీర్తనలు 85వ అధ్యాయం అనేది మీరు గమనించండి. చదువుకుంటూ వెళ్దాం. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. అంతకుముందు మేము పాపం చేసాం, దాన్ని బట్టి నువ్వు మమ్మల్ని శిక్షించావు, చెరక పంపించావు, మరలా మా ప్రార్థన బట్టి మమ్మల్ని వెనక్కి రప్పించావు, మా మారు మనసును బట్టి మరలా వెనక్కి రప్పించావు అనేదాన్ని, మా పాపాన్ని పోగొట్టావు, పరిహరించావు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. అంతకుముందు వీళ్ళు బబులోన్లో ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని శ్రమలు పడిన తర్వాత మరలా విడిపింపబడ్డారు అనేది అంతకుముందు పుస్తకాల్లో మనం చదువుకున్నాం. తర్వాత రాబోయే ఎహెచ్కేలు, విలాపవాక్యాలు అక్కడ కూడా మనం చదువుకుంటాం. ఇజ్రాయేల్ ఇప్పుడు, ప్రభువా మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు, మా పాపాలు పోగొట్టినందుకు కృతజ్ఞతలు అన్నట్టుగా ఈ కీర్తనలో మాట్లాడుతున్నారు. అందని అర్థం. మరలా కాసేపు గ్యాపు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. ఎప్పటిదాకా మేము బాధలు పడ్డామంటే నువ్వు మాకు తీర్చిన తీర్పే, అది ఎప్పటితో ఆగిపోయింది కాబట్టి నీ కోపాన్ని చల్లార్చుకుని మమ్మల్ని అందరినీ కూడా విడిపించి మరలా యెరూషలేముకు మమ్మల్ని తీసుకొచ్చావు కాబట్టి కృతజ్ఞతలు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. అదేంటి, పైనే కదా కోపము చల్లార్చుకొని ఉన్నావు అని పలికారు, మరలా కోపము చాలించుము అని మీకు సందేహం రావచ్చండి. మనం అంత ముందు ఎజ్రా, నెహెమ్యా పుస్తకాల్లో కూడా చదువుకున్నాం. ఇజ్రాయేలీలు చెర నుండి విడిపింపబడినప్పటికీ, వాళ్ళ ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు మరలా తిరిగి వచ్చినప్పటికీ, ఇజ్రాయెల్ దేశంలో వీళ్ళు ఇంకా నివాసాలు ఏర్పాటు చేసుకోలేదు. ఇజ్రాయేలీలకి ఇంకా ఒక రాజు లేడు, పడిపోయిన దేవాలయాన్ని వీళ్ళు ఇంకా నిర్మించుకోలేదు. అవన్నీ కూడా జరగాలి. ఇప్పుడు మమ్మల్ని విడిపించావు, అవి కూడా జరిగేలాగా మాకు సహాయం చేయి, ఆ కోపాన్ని కూడా చల్లార్చుకో అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అందని అర్థం. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. మరలా మేము సంతోషించేలాగా, మరలా దేవాలయంలో మేము నిన్ను ఆరాధించేలాగా బ్రతికింపవా అంటే, వీళ్ళు బ్రతికే ఉన్నారు, ఆత్మీయంగా బ్రతకాలి. ఆత్మీయంగా బ్రతకాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. యెరూషలేము దేవాలయం మరలా తిరిగి కట్టబడాలి, ఇజ్రాయేలీలకి పూర్వ వైభవం రావాలి. అలాగా మమ్మల్ని ఇంకా రక్షించు, మాకు ఇంకా సహాయం చేయి, ఇంకా నీ కోపం ఎంతైతే ఉందో దాన్ని కూడా తొలగించు. యెహోవా, నీ కృప మాకు కనబరచుము, నీ రక్షణ మాకు దయచేయము. మమ్మల్ని చెర నుండి విడిపించావు, కృతజ్ఞతలు. ఇంకా ఏవేవైతే జరగాలో అవి కూడా జరిగించు, నీ కృపను ఇంకా మా మీద ఉంచు, మరలా మా మీద కోపగించుకోకు అనేదాన్ని ఇలాగా అలంకార రూపంగా వివరిస్తున్నారు. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరలా బుద్ధిహీనులు కాకుండును గాక. అంతకుముందు దేవుడు చెప్పిన మాటలు, దేవుడి ధర్మశాస్త్రం అవన్నీ వినకపోవడం వల్లే కదా ఇజ్రాయేల్ చెరలోనికి వెళ్ళిపోయారు, ఇబ్బందులు పడ్డారు. మరలా మేము బుద్ధిహీనులుగా మారి మరలా శ్రమ అనుభవించకుండా ఎక్కడి నుండైనా కానీ చెవిన పెడతాము అంటే, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మేము బ్రతుకుతాము. తన ప్రజలతోనూ భక్తులతోనూ దేవుడు అన్నీ కూడా మన మంచిగా చెప్తాడు. అబద్ధాలు ఆడొద్దు, వ్యభిచారాలు చేయొద్దు, నరహత్య చేయొద్దు, వీటన్నిటి వల్ల దేవుడికే ఉపయోగం లేదు, మనకే ఉపయోగం. మనమే మారాలి, మనకు ఉపయోగపడేవే దేవుడు చెప్తాడు కాబట్టి వాటిని మనం అనుసరించాలి, చెవిన పెట్టాలి, మరలా బుద్ధిహీనులు కాకూడదు. ఒకవేళ మరలా బుద్ధిహీనులు అయితే మరలా చెరలోనికి వెళ్ళిపోతాం, మరలా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడి నుండైనా కానీ మేము దేవుడి మాటలు వింటాము. మన దేశములో మహిమ నివసించినట్లును ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడు అని భయపడి ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. మనం మంచిగా ఉండాలంటే, ఈ దేశంలో మనం మంచిగా నివసించాలంటే మనం దేవుడి పైన భయభక్తులు కలిగి ఉండాలి. కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి.
నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయంట, కృప సత్యం ఒకదానికొకటి కలిసిపోయాయంట. వీళ్ళు ఇప్పుడు ఇలా ఎందుకు వర్ణిస్తున్నారంటే దేవుడు వీళ్ళని మరలా రక్షించాడు కాబట్టి, ఆ చెర నుండి విడిపించాడు కాబట్టి ఎక్కడి నుండైనా కానీ మేము మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉంటే దేవుడి కృపా సత్యాలు నీతి సమాధానాలు మాతో పాటు ఉంటాయి. ఒకవేళ మేము తప్పు చేస్తే దేవుడి ఆశీర్వాదం మా దగ్గర నుండి దూరం వెళ్ళిపోద్ది. ఇప్పుడు దేవుడు మరలా మాకు నూతన అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఎక్కడి నుండైనా కానీ మేము మంచిగా ఉండాలి అన్నట్టుగా ఇజ్రాయేలీలు ప్రార్థన చేస్తున్నారు. ఈ కాలంలో దాని పరిపూర్ణత గురించి మనం ఆలోచిస్తే మనం కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు మనకి కొత్త జీవితాన్ని ఇచ్చాడు అని దాని అర్థం. ఇంకా మరలా మనం పాపంలో పడిపోకూడదు. అలా బాప్తిసం తీసుకున్న దానికి తగ్గట్టుగా ఆత్మ ఫలాలతో మనం జీవించాలి, మంచిగా బ్రతకాలి. అప్పుడు మాత్రమే దేవుడి కృపా సత్యాలు ఆశీర్వాదం మనతో పాటు ఉంటాయి. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజేయును, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. మనం మంచిగా బ్రతికితే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. లెక్కలేనంతగా దేవుడి కృప మన మీద ఉంటుంది అనే దాన్ని అలంకార రూపంగా ఇలా వర్ణిస్తున్నారు అని దాని అర్థం. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. నీతి అనగానే దేవుడు ఎక్కడుంటే అక్కడే నీతి, దేవుడు ఎక్కడుంటే అదే న్యాయం. ఒకవేళ దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అంటే మనం ఎక్కడో దేవుడికి విరోధంగా నడిచాము అని దాని అర్థం. దేవుడు ఎప్పుడు కూడా తప్పు ఉండదు, మనమే మన ప్రవర్తనని సరి చేసుకోవాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. ఈ 85వ కీర్తన యొక్క భావం ఏంటంటే, ప్రభువా మమ్మల్ని రక్షించావు, కృతజ్ఞతలు. ఈ రక్షణ మేము ఎల్లప్పుడూ కూడా కొనసాగించేలాగా మాకు సహాయం చేయి, ఎప్పుడు కూడా మమ్మల్ని రక్షిస్తానే ఉండు, మేము మరలా పాపలో పడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అన్నట్టుగా దేవుడికి చేసే ప్రార్థన ఈ 85వ కీర్తన అని దాని అర్థం. ఈ 85వ కీర్తనలో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం. ఇది దావీదు గారి కీర్తన. ఈ కీర్తనలు తృతీయ స్కందంలో 3వ భాగంలో ఇది ఒక్కటే దావీదు గారి కీర్తన. మరలా 4వ భాగం 5వ భాగంలో దావీదు గారి కీర్తనలు ఉంటాయి. మనం మొదటి 2 భాగాల్లో చదువుకున్నట్టుగా దావీదు గారి కీర్తనలు ఈ 3వ భాగంలో చదువుకోలేదు కదా. ఈ 3వ భాగంలో తృతీయ స్కందంలో ఇది ఒక్కటే దావీదు కీర్తన అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రభువా నేను శ్రమల్లో ఉన్నాను, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు చేస్తున్న ప్రార్థన. ఈ కీర్తనని దీని తర్వాతే ఎందుకు పెట్టారంటే, మనం శ్రమల్లో ఉన్నప్పుడు రక్షింపబడాలి అంటే మనం ఎలా బ్రతకాలి, దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, మనం నీతిగా బ్రతికితేనే దేవుడు మనల్ని రక్షిస్తాడు అని చెప్పి పైన మనం చదువుకున్నాం కదా. దానికి ఒక ఉదాహరణగా దావీదు గారి జీవితాన్ని, దావీదు గారు చేసిన ప్రార్థనని ఇప్పుడు ఈ కీర్తనలు 86వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అని దాని అర్థం. యెహోవా నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. దావీదు గారు తాను ఎంత తగ్గించుకుంటున్నారు చూడండి. నేను భక్తుడను, నా ప్రాణము కాపాడుము, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుణ్ణి రక్షింపుము. మనం సమూయేలు గ్రంథంలో చదువుకున్నాం, దావీదు గారు ఎప్పుడు కూడా తగ్గించుకునే స్వభావం కలిగిన వాడు. ఎక్కడైనా సౌలు దగ్గరే దావీదు తను తగ్గించుకుంటున్నాడు, అలాంటిది దేవుడి దగ్గర ఇంకెంతగా తగ్గించుకుంటాడు. దేవుడితో మాట్లాడేటప్పుడు కానీ, దేవుడితో పోల్చుకునేటప్పుడు కానీ ఇంకెంతగా తను తగ్గించుకుంటాడు. దావీదు గారు రాజు అయినప్పటికి కూడా గర్వాన్ని చూపించకుండా దేవుడితో పోలిస్తే నేను ఎంత, దేవుడి దగ్గర నేను ఎంత తగ్గి ఉండాలి అనేది దావీదు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాలి. నేను దీనుడను, దరిద్రుడను, నా ప్రార్థన విను, ఇప్పుడు నేను శ్రమల్లో ఉన్నాను, నా ప్రాణాన్ని కాపాడు, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుడిని రక్షింపుము. నేనేదో నా బలాన్నో సైనిక బలాన్నో దాన్ని నమ్ముకోవట్లేదు, నిన్నే నమ్ముకుంటున్నా, కాబట్టి నాకు సహాయం చేయి. ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణమును సంతోషింపజేయము. దినమెల్లా నీకు మొరపెడుతున్నాను, నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను అంటే దావీదు గారు ఎప్పుడు కూడా ప్రార్థన 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 మీదే దావీదు గారు ఎక్కువ సమయం కేటాయించారు. ప్రభువా నేను నీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి నా ప్రాణము సంతోషించేలాగా ఈ శ్రమలు నా నుండి తొలగించు, నాకు రక్షణ కలగజేయ అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. ఈ కీర్తనల గ్రంథంలో కూడా దావీదు గారి కీర్తనలు మనం ఎందుకు ఎక్కువ చదువుకుంటామంటే, మనం ఎటువంటి శ్రమల్లో ఉన్నా అప్పుడు మనం దేవుడికి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడు ఆ శ్రమల నుండి మనం విడిపించిన అప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. దేవునితో ప్రార్థనలో మనం ఎక్కువగా సమయాన్ని గడపాలి అనేది ఈ కీర్తనల పుస్తకం నుండి మనం నేర్చుకోవాలి. దావీదు గారి దగ్గర నుండి మరీ ముఖ్యంగా నేర్చుకోవాలి. ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడువు, నీకు మొరపెట్టిన వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. నేను ఒక్కడనే కాదు, ఎవరు నీకు ప్రార్థన చేసినా కానీ నువ్వు దయాళుడివి, క్షమించే మనసు గలవాడివి, అందరి మీద కూడా నీ కృప చూపిస్తావు. ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థన నువ్వు వింటావు కదా. ఏదో నేను రాజును కాబట్టి నా ఒక్క ప్రార్థన కాదు, ఎవరు ప్రార్థన చేసినా నువ్వు వింటావు కదా, నా ప్రార్థన కూడా విను. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టదను. నీవు మాత్రమే నన్ను రక్షింపగలిగేవాడివి కాబట్టి నీకు మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు.
ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతల్లో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. దేవతల్లో నీ వంటివాడు లేడు అంటే దేవుడితో పాటు మిగతా దేవతలు దేవుళ్ళు ఉన్నారని కాదండి. అంతకుముందు కూడా చాలా కీర్తనలో మనం చదువుకున్నాం, దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు, మిగిలినవన్నీ కూడా ఒట్టి విగ్రహాలు. దేవతల్లో నీ వంటివాడు లేడు అంటే మనుషులు దేవుళ్ళుగా అనేక వాటిని పూజిస్తున్నారు, అవేవి నిజం కాదు. నువ్వు ఒక్కడవే దేవుడివి, నీ వంటివాడు ఇంకొకడు లేడు అంటే దేవుడు ఇంకొకడు లేడు, నువ్వు ఒక్కడవే దేవుడివి అన్నట్టుగా దావీదు గారు దేవుడిని గుర్తిస్తున్నారు. అద్వితీయ దేవుడివి. ఈ కాలంలో చాలా మంది ఎక్కువ మంది దేవుళ్ళు నమ్మేవాళ్ళు ఉంటారు. ఈ దేవుడు ఆ దేవుడు, ఇతడి కన్నా అతడు కొంచెం పవర్ఫుల్, ఈ విషయంలో అయితే ఈ దేవుడికి ప్రార్థన చేయాలి, ఆ విషయంలో అయితే ఆ దేవుడికి ప్రార్థన చేయాలి అన్నట్టుగా విగ్రహాలు నమ్మేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు అద్వితీయుడు, దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆశ్చర్యకార్యాలు మహత్యములు ఏది జరిగించాలన్న దేవుడే. దేవుడా, నేను నీకే మొరబెడుతున్నాను, నువ్వే నాకు సమాధానం ఇవ్వు. నేను విగ్రహారాధన వైపు కూడా తిరగట్లేదు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచుదురు. ఇప్పుడు వాళ్ళు అన్ని దేవతల వైపు విగ్రహాల వైపు తిరిగినా కానీ ఏదో ఒక రోజు నువ్వు ఒక్కడవే నిజమైన దేవుడివి అని తెలుసుకుంటారు. వారందరూ కూడా నిన్ను గణపరుస్తారు. కేవలం ఇజ్రాయెల్లోనే కాదు, అన్ని జనులు కూడా నువ్వు ఒక్కడవే దేవుడివి అని నీ గొప్పతనాన్ని వాళ్ళు ఒకానొక రోజున గుర్తిస్తారు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. ఈ 11వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కోసారి సమస్యల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో ఎలా ప్రవర్తించాలో మనకే అర్థం కాదు. అటువంటి సమయాల్లో నేను ఏం చేయాలో, ఏ మార్గంలో ప్రయాణించాలో నీ యొక్క ఆలోచనలు నాకు తెలుపు, నీ సత్యమును అనుసరించి నేను నడుచుకునేలాగా నాకు బోధింపు, నాకు తెలియజేయి. ఎవరన్నా సేవకుల ద్వారా కానీ లేదా నేను వాక్యం చదివేటప్పుడు కానీ ఏదో ఒక రకంగా నాకు తెలియజేయి. నువ్వు నాకు తెలియజేస్తేనే నేను మంచిగా బ్రతకగలను అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా సమస్యల్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రభువా నాకు తెలియజేయి, నేనేం చేయాలో నాకు తెలియజేయి అన్నట్టుగా మనం దేవుడి సహాయం అడిగేలా ఉండాలి. దావీదు గారు ఇక్కడ కేవలం దేవుడికి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దేవుడు మాత్రమే రక్షించేవాడు అనే విషయాన్ని కూడా దావీదు గారు గుర్తిస్తున్నారు. దేవుడు మాత్రమే రక్షించేవాడు, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము. నేను తప్పు చేయకుండా నువ్వు చూస్తున్నావు, నువ్వు తీర్పు తీరుస్తావు అన్నట్టుగా నీకు భయపడి నా హృదయాన్ని నేను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏకదృష్టి కలగజేయము అంటే పాపం వైపు నేను మరలా తిరగకుండా నీ మీదే నా దృష్టి అంతా ఉండేలాగా, మంచి మంచి విషయాల మీదే నా దృష్టి అంతా ఉండేలాగా నాకు సహాయం చేయి. మనం దేవుడి సహాయం లేకుండా మంచిగా బ్రతకడం కష్టం అండి. మనకు మనమే మంచిగా ఉండాలంటే అది కష్టం. ఎప్పుడు కూడా దేవుడి సహాయాన్ని అడిగేవారిగా మనం ఉండాలి. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహింపరిచేదను. నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తాను. ఇవన్నీ కూడా ఈ కీర్తనలో చదువుకునే చాలా పదాలు అంతకుముందు అనేక కీర్తనలో మనం చదువుకున్నవే. వాటన్నిటిని కూడా దావీదు గారు మరలా ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నారు, మరలా ఇక్కడ దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళ అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అంతకుముందు అనేక సార్లు నన్ను రక్షించావు. అంతకుముందు అనేక సార్లు ప్రాణాపాయ పరిస్థితుల నుండి దావీదుని దేవుడు ఎన్నోసార్లు రక్షించాడు. సౌలు దావీదుని చంపాలన్నప్పుడు కానీ, అబ్షాలోము చంపాలనుకున్నప్పుడు కానీ ఎన్నో వందల సార్లు దేవుడు దావీదుని రక్షించాడు. ప్రభువా, అనేక సార్లు నన్ను రక్షించావు, నీ కృప అధికంగా నా మీద చూపించావు. ఇప్పుడు కూడా నాకు రక్షణ కలగజేయి, ఈ శ్రమల్లో నుండి కూడా నన్ను తప్పించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అందని అర్థం. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపుగూడి నా ప్రాణము తీర్చుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. నువ్వు చూస్తున్నావు, తప్పు చేస్తే నువ్వు శిక్షిస్తావు అన్నట్టుగా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంతకుముందు దావీదు కీర్తనలో మనం చాలాసార్లు చదువుకున్నాం, చెడ్డవాళ్ళు దేవుడు చూస్తాడు అన్న భయం లేకుండా, మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న భయం లేకుండా చెడ్డ కార్యాలు చేస్తారు అని చెప్పి అంతకుముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం. ఈ గర్విష్ఠులు నా మీద లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపుగూడి ఉన్నారు, ఇలాంటి పదాలు కూడా దావీదు గారి కీర్తనలో మనం అంతకుముందు చాలాసార్లు చదువుకున్నాం. దావీదు గారు ఇక్కడ మరలా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, అలాగే దేవుడిని కీర్తిస్తూనే ఉన్నారు అందని అర్థం. ఈ కీర్తనలన్నీ కూడా ఏదో ఒకసారి చదువుకోవడానికి మాత్రమే కాదండి, ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ కీర్తన మరలా ఈ కీర్తన, అందులో కొన్ని వచనాలు, ఇందులో కొన్ని వచనాలు, అలాగా ఎప్పటికప్పుడు దేవుడి గురించి వాటిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షింపుము.
నీ సేవకుడు అంటే దావీదు గారు తాను ప్రభువా నేను నీ సేవకుడిని, నన్ను రక్షించు, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము అంటే మా అమ్మ కానీ నేను కానీ మేమందరము కూడా నీ సేవకులము, నీ మీద భక్తి కలిగిన వాళ్ళము కాబట్టి మమ్మల్ని రక్షించు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఈ మాటను బట్టి దావీదు గారి తల్లిదండ్రులు కూడా భక్తిపరులు, దేవుడి మీద విశ్వాసం కలిగిన వాళ్ళు అనేది మనకు అర్థం అవ్వాలి. దేవుడి యొక్క లక్షణాలు గుర్తిస్తూనే దయాదాక్షిణ్యములు గలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములు గలవాడవు, ఇవన్నీ కూడా దేవుడి యొక్క లక్షణాలు. దేవుడి యొక్క లక్షణాలు గుర్తిస్తూనే నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు పలుకుతున్నారు అంటే దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు అనే నమ్మకాన్ని దావీదు గారు కలిగి ఉన్నారు అని దాని అర్థం. దావీదు గారి కీర్తనల్లో ఈ ప్రత్యేకత ఉంటుందండి. అంతకుముందు కూడా మనం అనేక కీర్తనలు చదువుకున్నాం. ఇంకా శ్రమల నుండి దేవుడు విడిపింపక మునిపే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు అన్నట్టుగా దావీదు గారు పరిపూర్ణంగా విశ్వసిస్తారు. అది మనం అంతకుముందు కీర్తనలో కూడా చూసాం, ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇంకా దేవుడు రక్షింపక మునిపే దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు అన్నట్టుగా పరిపూర్ణ నమ్మకాన్ని దావీదు గారు కలిగి ఉన్నారు అని దాని అర్థం. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూసి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరచుము, ప్రభువా నన్ను రక్షించు, నా రక్షణకి సూచనలు ఇవ్వు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా కొత్త నిబంధనలు కూడా చెప్తారు కదా, యేసుక్రీస్తు వారు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ దేవుడి దగ్గర నుండి వచ్చి ఉన్నది అని నమ్మండి అన్నట్టుగా దావీదు గారు శ్రమల్లో ఉన్నప్పుడు నేను నీ సేవకుడిని కదా, నీకు ఇష్టానుసారంగా బ్రతికేవాడిని కదా, నీ మీద ఆధారపడేవాడిని కదా, నీకు ప్రార్థన చేసేవాడిని కదా, కాబట్టి నన్ను రక్షించు, నీ సేవకులను నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టవు కాబట్టి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అంటే మనం కూడా దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు మొదట మనం దేవుడి కుమారులాగా మనం మంచిగా బ్రతకాలి. మనం పాపాలు చేస్తా దేవుడికి ప్రార్థించడం కాదు, మనం రాజ్యాన్ని నీతిని వెతకాలి. అంటే దేవుడి ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి ప్రయత్నిస్తూ నీతిమంతులుగా ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ప్రభువా నీ సేవకుణ్ణి, నీ ఇష్టానుసారంగా బ్రతకాలని ఆశపడుతున్న నన్ను రక్షించు అన్నట్టుగా అలా మనం దేవుడికి ప్రార్థన చేయాలి. తన భక్తుల ప్రార్థనని దేవుడు ఎప్పుడు కూడా పక్కకు దోయుడు, ఖచ్చితంగా విని దానికి సమాధానం ఇస్తాడు అనేది కూడా దావీదు గారి ఈ కీర్తన నుండి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ కీర్తనలు 87వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 88వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ఈ పైన చదువుకున్న 85, 86 ఈ 2 కీర్తనలు కూడా దేవుడికి ప్రార్థన చేసేవి. ఈ 87వ కీర్తన మాత్రం ప్రార్థన కాదు, దేవుడి ప్రణాళికను తెలిపే ఒక గొప్ప కీర్తన, ఒక పాట అనేది గుర్తుపెట్టుకోండి. కోరహు కుమారుల కీర్తన, ఇది కూడా కోరహు కుమారులు రాసిందే. గీతము ఒక పాట లాంటిది, కేవలం ప్రార్థన మాత్రమే కాదు, ఒక పాట. ఏం పాట అది? దేవుడి యొక్క గొప్పతనాన్ని, భవిష్యత్తులో దేవుడి యొక్క ప్రణాళికని తెలిపే పాట ఏంటి అని చదువుకుంటూ వెళ్దాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నింటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రేములై ఉన్నవి. ఆయన పట్టణపు పునాది అంటే దేవాలయం అనేది ఎక్కడ నిర్మింపబడింది? యెరూషలేములో కదా. ఆ యెరూషలేం ప్రాంతాన్నే సియోను గుమ్మము, సియోను కొండ, సియోను పర్వతం అని కూడా పిలుస్తారు. ఆ సియోను కొండ మీద దేవుడు దేవాలయాన్ని నిర్మించుకున్నాడు. అది కూడా ఎవరి ద్వారా? దావీదు ద్వారా. దాన్ని ఏమంటున్నాడు చూడండి, పునాది అంటున్నాడు చూడండి. పునాది అనే పదం మీరు గుర్తుపెట్టుకోవాలి. దావీదు ఒక పునాది మాత్రమే. దావీదు ద్వారా, దావీదుతో చేసుకున్న నిబంధన ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఫ్యూచర్లో రాబోయే యేసుక్రీస్తుని చూపించడానికి అదొక పునాది. అలాగే దేవాలయం, యెరూషలేము దేవాలయం మొత్తం కూడా ఒక ఛాయ, నీడ వంటిది అని మనం చదువుకున్నాం. దేనికి ఛాయ అది? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి అది ఛాయ. యేసుక్రీస్తు వారే దేవాలయం, యేసుక్రీస్తు వారే యాజకుడు, యేసుక్రీస్తు వారే రాజు, నిరంతరం ఉండేవాడు. ఆ యేసుక్రీస్తుని సూచించడానికి పాత నిబంధనలో ఇవన్నీ కూడా పునాదులు. కాబట్టి మిగతా ఇజ్రాయెల్ అందరికంటే, ఇజ్రాయెల్ దేశం మొత్తం కంటే దేవుడు ఆ యెరూషలేం పట్టణాన్ని, దావీదు యొక్క వంశాన్ని, దాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రేములై ఉన్నవి అంటే దాని మీద ఎక్కువగా దేవుడు శ్రద్ధ పెట్టాడు అని దాని అర్థం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందరు. దేవుడి పట్టణం అంటే యెరూషలేము పట్టణమా. ఆ యెరూషలేం పట్టణమా కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయే తరాలు కూడా, మనుషులు అంటే రాబోయే తరాల వాళ్ళు కూడా మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందరు. ప్రపంచం మొత్తం యొక్క పాపాలు పోగొట్టిన యేసుక్రీస్తు వారు మరణమైన స్థలం, యేసుక్రీస్తు వారు ప్రచారం చేసిన స్థలం, ఆ దేవాలయానికి పరిపూర్ణత తెచ్చిన స్థలం, ఆ యెరూషలేము ప్రాంతం, ఆ దేవాలయం గురించి అందరూ కూడా మాట్లాడుకుంటారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి అందరూ కూడా మాట్లాడుకుంటారు అనే దాన్ని ప్రవచనాపూర్వకంగా ఇక్కడ చెబుతున్నారు అని దాని అర్థం. మరలా కాసేపు గ్యాపు. రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులు అని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తీయ తూరు కూషులను చూడుము, ఇవి అచట జన్మించిరి అని అందురు. ఇవి అక్కడ జన్మించడం ఏంటి? ఐగుప్తు వేరు, బబులోను వేరు, ఫిలిస్తీయ వేరు, తూరు కూషు ఇవన్నీ కూడా వేరువేరు పట్టణాలు. కానీ ఆ పట్టణాల్లో ఉన్న మనుషులందరూ కూడా మేము యెరూషలేముకు సంబంధించిన వాళ్ళం, మా జన్మస్థలం యెరూషలేములోనే ఉంది అని వాళ్ళు చెప్తారంట. ఎందుకు చెప్తారు వాళ్ళలాగా? మనం కొత్త నిబంధనలో చదువుకుంటాం కదా, యేసుక్రీస్తుని ఎవరైతే తెలుసుకుంటారో
వాళ్ళు నూతన సృష్టి, నూతనంగా మరలా జన్మించిన వాళ్ళు అని మనం చదువుకుంటాం కదా. యేసుక్రీస్తులో మరలా మనం జన్మించాము అనే దాన్ని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో కేవలం క్రైస్తవులు, ఇజ్రాయెల్ కాదు, ఐగుప్తు నుండి వచ్చిన వాళ్ళు, బబులోను నుండి వచ్చిన వాళ్ళు, ఫిలిస్తీయా, తూరు, కూషు, ఏ దేశ ప్రజలైనా కానీ మేము యేసుక్రీస్తు వారికి సంబంధించిన వాళ్ళం. ఆ యెరూషలేం పట్టణంలో ఉండే దేవాలయానికి పరిపూర్ణత అయిన ఆ యేసుక్రీస్తు సంబంధులు మేమందరం కూడా ఆయన ద్వారానే మేము మరలా జన్మించామన్నట్టుగా గొప్పగా చెప్పుకుంటారంట. యేసుక్రీస్తు వారిలో ప్రపంచంలో ఉన్న నలుమూలల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు మరలా జన్మిస్తారు, మేము యేసుక్రీస్తులోనే జన్మించాము అని గొప్పగా చెప్పుకుంటారు అనేదాన్ని ఇక్కడ ముందుగానే దేవుడు తన భక్తుల ద్వారా ఈ కీర్తనలో రాయిస్తున్నాడు అని దాని అర్థం. రాహాబు అనగానే యెహోషువ దగ్గర చదువుకున్న రాహాబ్ అనే వేసే కాదండి. ఇక్కడ రాహాబు అనేది ఐగుప్తుకి ఇంకో పేరు. రాహాబ్ అన్నది ఒక పెద్ద క్రూర జంతువుని సూచించే పదం, అది ఐగుప్తు దేశానికి చెందిన పదం. కాబట్టి రాహాబు అనగానే ఐగుప్తును సూచించే ఇంకో పదం అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని అది రాహాబ్ అనే వేసే గురించి అయితే కాదు. ఇక్కడ అన్ని కూడా దేశాల గురించి చెప్పబడుతుంది. ఐగుప్తు దేశమైనా, బబులోన్ దేశమైనా, ఫిలిస్తీయా, తూరు, కూషు ఇవి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వాళ్ళు మేము యెరూషలేముకు సంబంధించిన వాళ్ళం అని ఫ్యూచర్లో చెప్పుకుంటారు అని ఇక్కడ చెప్పబడుతుంది. యేసుక్రీస్తుకి సంబంధించిన వాళ్ళం అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా అందరూ, అందులో ఈ మాట నెరవేరుతుంది అనేది కూడా మనం గమనించాలి. ప్రతి జనము దానిలోనే జన్మించను అనియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచెను అనియు సియోను గూర్చి చెప్పుకొందురు. యేసుక్రీస్తు వారి గురించి అందరూ కూడా చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు దేవుడే, సర్వోన్నతుడే యేసుక్రీస్తుని స్థిరపరిచాడు. యేసుక్రీస్తు ద్వారానే ప్రతి ఒక్కరికి రక్షణ, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిలో మరలా జన్మించాలి అని ఇప్పుడు అందరూ కూడా చెప్పుకుంటున్నారు, అందరికీ కూడా ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు వారిలో ఈ పదాలన్నీ కూడా, ఈ వచనాలన్నీ కూడా నెరవేరాయి అనేది కూడా మనం గమనించాలి. యెహోవా జనుల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము ఎక్కడ జన్మించెను అని సెలవిచ్చును. దేవుడు అంట జనుల సంఖ్య రాసేటప్పుడు, జనుల సంఖ్య అంటే ఏంటి, పరలోకానికి ఎవరు వెళ్ళాలి అని దేవుడు తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళు ఎక్కడ జన్మించారు అని అడుగుతాడంట దేవుడు. ఎక్కడ జన్మించారు అంటే వీళ్ళు యేసుక్రీస్తులో జన్మించారా లేదా, వీళ్ళు మారు మనసు పొందారా లేదా, వీళ్ళు యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతున్నారా లేదా అని దేవుడు అడుగుతాడంట. వాళ్ళు మరలా యెరూషలేములోనే జన్మించాం అని చెప్తేనే, అంటే యేసుక్రీస్తులో మేము జన్మించాం, దాని ప్రకారంగా మేము మారు మనసు పొందాం, మా పాత జీవితాన్ని వదిలేసి మేము మరలా పుట్టాం అని ఎవరైతే చెప్తారో వాళ్ళు మాత్రమే ఆ జనసంఖ్యలో ఉంటారు, పరలోకానికి వెళ్ళేవారిగా ఉంటారు అనేదాన్ని ప్రవచనాపూర్వకంగా భక్తుల ద్వారా ఈ కీర్తనలో దేవుడు రాయిస్తున్నాడు అని దాని అర్థం. మరలా కాసేపు గ్యాపు. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలన్నీయు నీ అందే ఉన్నవి అని వారందరూ దేవుణ్ణి కీర్తిస్తూ, పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుడికి మహిమ చెల్లిస్తూ మాకు నువ్వే ఆధారం, మా ఓటలన్నీయు నీ అందే ఉన్నవి అంటే మేము నీ మీదే ఆధారపడతాం, నీ వల్లే బ్రతుకుతాం, నీ వల్లే అభివృద్ధి చెందుతాం అన్నట్టుగా అందరూ కూడా ఒప్పుకుంటారు. ఆ యెరూషలేము గురించి, ఆ యేసుక్రీస్తు గురించి అందరూ కూడా ఫ్యూచర్లో సాక్ష్యం ఇస్తారు అనేది ఈ కీర్తన 87వ అధ్యాయం యొక్క భావం. ఈ 87వ కీర్తన అంతా కూడా యేసుక్రీస్తు వారి గురించి, పరలోక రాజ్యం గురించి ముందుగానే ప్రవచించే ఒక గొప్ప కీర్తన. మీ అందరూ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు చదువుకున్న 85 కానీ, 86 కానీ, 87 కానీ, 85, 86 ఏమో ప్రార్థనా కీర్తనలు, 87 ఏమో దేవుడి మందిరం యొక్క గొప్పతనాన్ని తెలిపే, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని తెలిపే, పరలోక రాజ్యం యొక్క గొప్పతనాన్ని తెలిపే కీర్తన అనేది గమనించండి. ఈరోజు చదువుకున్న వాటిలో ఎవరికి ఏం అర్థం కాకపోయినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కీర్తనలు 88వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.